బంగ్లాదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఒకళ్ళపైన ఒకళ్ళు, ఒక గ్రూప్ పైన ఇంకొకళ్ళు చాలా నిందలు వేసుకుంటున్నారు. మీరు మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడారంటే మీరు పాల్పడ్డారని చెప్పి ఒకళ్ళపైన ఒకళ్ళు అభియోగాలు వేసుకుంటున్నారు. రీసెంట్గా బంగ్లాదేశ్ మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఇప్పుడు ఆగస్ట్ 5వ తారీఖు, గత సంవత్సరం ఆగస్ట్ 5వ తారీఖు నుంచి భారతదేశంలో ఆవిడ ఉంటున్నారు. ఆవిడ బంగ్లాదేశ్ నుంచి తప్పించుకొచ్చి భారతదేశంలో ఉంటున్నారు. ఈవిడ ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న ఇంటరిమ్ గవర్నమెంట్ మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని మొహమ్మద్ యూనిస్ని మాబ్ స్టార్ అని చెప్పి పూర్తిగా అక్కడ విశృంఖలం అయిపోయిందని చెప్పి కంప్లీట్గా టెర్రరిస్టులు పరిపాలిస్తున్నారు, లాలెస్నెస్ ఉందని చెప్పి ఆవిడ ఒక జూమ్ మీటింగ్లో అభియోగాలు వేశారనమాట. ఆవిడ ఇండియాకి వచ్చే టైంలో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ చాలా అన్రెస్ట్ అయిందో, స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్టులు చేశారు, లాస్ట్ ఇయర్ మొత్తం గొడవలు అయ్యాయి బంగ్లాదేశ్లో. ఆ టైంలో దాదాపు 450 పోలీస్ స్టేషన్ని ముట్టడించారంట యూత్. వీటన్నిటికీ వెనకాల నుండి చేపించింది మొహమ్మద్ యూనిస్ అని చెప్పి కావాలని చేపించారని, ఆవిడని చంపడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పి షేక్ హసీనా అభియోగాలు వేశారనమాట. అంతేకాదు ఆవిడ ఖచ్చితంగా నేను తిరిగి బంగ్లాదేశ్కి వస్తాను, ఆ టైంలో చనిపోయిన పోలీసులు ఎవరైతే దారుణంగా చంపేశారో ఆ పోలీసులందరి మరణాలకి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి కూడా షేక్ హసీనా చెప్పారు. భారతదేశంలో ఉండి ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బంగ్లాదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అంతేకాదు ఆవిడ బంగ్లాదేశ్ నుంచి వెనక్కి తీసుకొచ్చుకోవడం, ఎక్స్ట్రాడిట్ చేయించుకోవడం తమ తక్షణ కర్తవ్యం, టాప్ ప్రయారిటీ అని చెప్పి చెప్పిందనమాట. దీనికి సంబంధించి ఒకళ్ళపైన ఒకళ్ళు చాలా అభియోగాలు వేసుకున్నారు. షేక్ హసీనా మాత్రం తనని చంపడానికి మెటిక్యులస్గా ప్లాన్ చేసి కాన్స్పిరసీ చేశారని, ఆ దిశగా చావును తప్పించుకుని దేవుడి దయ వల్ల ఆవిడ భారతదేశానికి చేరుకున్నారని చెప్తుంటే, ఇంకో పక్క షేక్ హసీనా తర్వాత ఆవిడ అవామీ లీగ్ చాలా తప్పులు చేశారని, ముఖ్యంగా మాస్ కిల్లింగ్స్కి పాల్పడ్డారు, చాలామంది మిస్ అయిపోయారు, చాలా క్రైమ్స్ చేశారు, చాలామందిని ఆవిడ చంపించారని చెప్పి అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెప్తుందన్నమాట. ముఖ్యంగా ఆవిడ హయాంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చాలా అభియోగాలు చేశారని, చాలా క్రైమ్స్ జరిగాయి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగాయి, చాలామంది డిసప్పేర్ అయిపోయారు, వేల సంఖ్యలో పొలిటికల్ అపోనెంట్స్ కానీ జర్నలిస్టులు కానీ కనపడలేదు. ఎవరైతే షేక్ హసీనాని క్వశ్చన్ చేశారో వాళ్ళందరూ అంతు చూస్తుంది షేక్ హసీనా. కాబట్టి ఖచ్చితంగా షేక్ హసీనాని తిరిగి బంగ్లాదేశ్ తప్పించి ఆవిడని చాలా కేసుల్లో ఆవిడ ట్రై చేయాలి, ఆవిడ చేసిన నేరాలు ఆవిడ చేత ఒప్పించాలని చెప్పి ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. ఈ దిశగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియాకు ఒక డిప్లొమాటిక్ నోట్ పంపించిందంట, ఖచ్చితంగా షేక్ హసీనాని ఎక్స్ట్రాడిట్ చేయమని చెప్పి. అయితే ఇండియా విషయంలో ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వనట్టు, ఇండియా సైలెంట్గా ఉన్నట్టు అర్థమవుతుందన్నమాట. మనకు తెలుసు బంగ్లాదేశ్ పరిస్థితి. షేక్ హసీనాది అవామీ లీగ్ పార్టీ అనమాట. ఆవిడ పార్టీ చాలా కాలం నుంచి బంగ్లాదేశ్లో అధికారంలో ఉంది. లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్స్లో కూడా రిగ్గింగ్ చేసిందని చెప్పి ఆవిడపైన అభియోగాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే షేక్ హసీనా అవామీ లీగ్ కానీ ఆవిడ పార్టీ కానీ ఆవిడ కానీ ఇండియాకి చాలా క్లోజ్గా ఉంటారనమాట. అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి కూడా చాలా పొలిటికల్ అన్రెస్ట్ విపరీతంగా ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్స్తో స్టార్ట్ అయిన ఈ అన్రెస్ట్, స్టూడెంట్ ప్రొటెస్టులు, చాలా పెద్ద పెద్ద ప్రొటెస్టులు కూడా అక్కడ జరిగాయి అనమాట. ప్రస్తుతం ఉన్న ఇంటరిమ్ ప్రభుత్వం మొహమ్మద్ యూనిస్ నడిపిస్తున్నారనమాట. నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఆయనకు వచ్చింది. కానీ ఒక నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అధ్యక్షతన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కూడా ఇలా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అభియోగాలు రావటం పెద్ద ప్రశ్నే. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే భారతదేశం యొక్క పొరుగు దేశం మయన్మార్లో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితే వచ్చిందనమాట. ఆంగ్ సాన్ సూకీతో పాటు అక్కడున్న మిలిటరీ జుంతా కలిపి ఒక పార్షియల్గా ఒక డెమోక్రసీతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే కొంత మిలిటరీ జుంతా, కొంత ఆంగ్ సాన్ సూకీ యొక్క పొలిటికల్ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, ఇద్దరు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మయన్మార్లో ముస్లిం మైనారిటీస్, రోహింగ్యా ముస్లిమ్స్ పైన మిలిటరీ అండ్ మయన్మార్ గవర్నమెంట్ చేసిన అఘాయిత్యాలు ఆంగ్ సాన్ సూకీ క్వశ్చన్ చేయలేదనే ప్రశ్న అప్పట్లో వచ్చిందనమాట. ఆంగ్ సాన్ సూకీ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ విన్నరే అనమాట. ఇలా నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీతల చేతిలో ప్రభుత్వాలు ఉన్నా సరే వాళ్ళు కూడా మానవ హక్కుల ఉల్లంఘన, పర్సిక్యూషన్, హరాస్మెంట్, వయలెన్స్ ఇవన్నీ ఆపలేకపోతున్నారని చెప్పి ముఖ్యంగా ఇండియా పొరుగునున్న దేశాలు మయన్మార్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇలా ఎందుకు అవుతున్నాయని చెప్పి చాలా పెద్ద ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి.